ఓవైపు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు వేగంగా విస్తరిస్తుంటే మరోవైపు విమానయాన రంగం మాత్రం తీవ్ర నష్టాల్లో కూరుకుపోతుంది. ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్న రెండు దిగ్గజ సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. మార్కెట్లోకి కొత్త ప్లేయర్స్ రావడం సంగతి పక్కన పెడితే టాప్ 2 ఎయిర్లైన్స్ కూడా పూర్తిగా ఎగరలేకపోతున్నాయి. ఈ పరిస్థితికి కారణాలేంటి? భారతీయ విమానయాన రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఆకాశంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో, ఎయిర్ ఇండియా భారీ నష్టాల దిశగా పయనిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ నెలలో తలెత్తిన సాంకేతిక నిర్వహణ సమస్యల కారణంగా ఇండిగో లాభాలు ఏకంగా 78% పడిపోయాయి. ఎయిర్ ఇండియా 2026 ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసే ప్రమాదం కనిపిస్తోంది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు గతేడాది డిసెంబర్ మొత్తం చేదు అనుభవాలే. 1-2 విమానాలు రద్దుతో మొదలై చివరకు ఇండిగోను దేశ ప్రజలు ద్వేషించే స్థాయికి చేరింది. వీటి ప్రభావం ఎలా ఉందో మూడో త్రైమాసిక ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. సంస్థ నికర లాభం గతేడాదితో పోలిస్తే 77.5% తగ్గి కేవలం 550 కోట్ల రూపాయలకు పరిమితమైంది. గతేడాది ఇదే సమయానికి సంస్థ 2,449 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఇండిగోలో తలెత్తిన డిసెంబర్ సంక్షోభమే దీనికి కారణం. సిబ్బంది లేకపోవడం, కొత్త నిబంధనల ప్రభావంతో దాదాపు 3,000 విమానాలు రద్దయ్యాయి. దీనివల్ల ప్రయాణికులకు రీఫండ్లు, పరిహారాలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో సంస్థపై 1,550 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. సంస్థ ఆదాయం 6.2% పెరిగి 23,472 కోట్ల రూపాయలకు చేరినప్పటికీ నిర్వహణ ఖర్చులు పెరగడంతో లాభాల మార్జిన్ 11.1% నుంచి 2.3%కి పడిపోయింది. మరోవైపు టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టం 15,000 కోట్ల రూపాయలు దాటవచ్చని బ్లూంబర్గ్ నివేదికలు చెబుతున్నాయి. ఈ భారీ నష్టాలకు ప్రధాన కారణం గతేడాది జూన్లో జరిగిన ఘోరమైన డ్రీమ్లైనర్ ప్రమాదం, దాని పర్యవసానాలే. ఈ ఘటనతో ప్రయాణికుల్లో భయాందోళనలు పెరగడం, ఆకస్మికంగా విమాన సర్వీసులు రద్దు కావడం, ఐరోపా, అమెరికా మార్గాల్లో ప్రయాణ వ్యయాలు పెరగడం సంస్థను దెబ్బతీశాయి. గత 3 ఏళ్లలో ఎయిర్ ఇండియా దాదాపు 32,210 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిందని టోఫ్లర్ డేటా చెబుతోంది. టాటా గ్రూప్ ప్రస్తుతం సంస్థను గాడిలో పెట్టేందుకు కొత్త సీఈఓ కోసం వేట మొదలుపెట్టింది. ప్రస్తుత సీఈఓ క్యాంబెల్ విల్సన్ స్థానంలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు సంక్షోభంలో ఉంది. బ్లూంబర్గ్ ఇక్రా అంచనాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ మొత్తం నష్టం 17,000 నుంచి 18,000 కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. ఇది గత అంచనాల కంటే 3 రెట్లు ఎక్కువ. ఒకవైపు ఇండిగో తన మార్కెట్ వాటాను కాపాడుకుంటూ లాభాల్లో ఉన్నప్పటికీ అవి నామమాత్రంగానే ఉన్నాయి. ఇక ఎయిర్ ఇండియా అయితే నష్టాల ఊబిలోకి దిగిపోయింది. సింగపూర్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాలో 25.1% వాటా కలిగి ఉండడంతో వారి ఆదాయాలపైన ఈ నష్టాల ప్రభావం పడింది. ఇంజన్ల సమస్యలు, విదేశీ మారకద్రవ్య నష్టాలు కూడా ఈ సంస్థలకు అదనపు తలనొప్పులుగా మారాయి. మొత్తం మీద భారతీయ విమానయాన రంగం తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల మధ్య టేకాఫ్, ల్యాండింగ్ చేస్తుంది. సంక్షోభం నుంచి రానున్న 3 నెలల్లో కోలుకుంటామని ఇండిగో ధీమాగా చెప్తుంటే ఎయిర్ ఇండియా మాత్రం కుదుపులకు అలవాటు పడిపోయినట్లుగా కనిపిస్తుంది.